హలో సబ్స్క్రైబర్స్, చూస్తున్నారు కదా మన దబ్బ చెట్టు అండి. ఈ గ్రీన్ కాయలు పనికిరావని చెప్పాను. అలాగే మనకి ఎల్లో కలర్ అయితేనే మనకి పచ్చడైనా పులిహోరకైనా బాగుంటుందని మీకు చెప్పాను కదా ముందు వీడియోలో. అయితే ఇప్పుడు నేను పులిహోర చేయబోతున్నాను. దానికోసం మనకి ఈ ఎల్లోకి వచ్చేసిన దబ్బకాయలు కోస్తున్నాం అనమాట. మీకు చూపించడం కోసం నేను గ్రీన్ కూడా చూపించాను, అవి మనకు పనికిరావు. సో మనం వాటిని వదిలేసేద్దాం. ఓన్లీ ఎల్లోగా వచ్చిన కాయను మాత్రం తీసుకెళ్తున్నాము. పులిహోర ఏదైనా సరేనండి, మనం రైస్ సపరేట్గా పొయ్యి మీద ఇలా వండుకుందాము. మెతుకు పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది, ముద్ద కడితే బాగోదండి పులిహోర. దానికోసం ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ ఎల్లో కలర్లోకి తిరిగిన దబ్బకాయని ఇలా మధ్యకి కట్ చేసుకొని నేను రసం తీస్తున్నానండి. జ్యూస్ తీసేది ఉంటుంది కదా, మనం బత్తాయి జ్యూస్ తీసుకునే దాంట్లో తీసి పెట్టాను. అలాగే రైస్ ఉడికిపోయింది. నేను పొయ్యి మీద స్టవ్ మీద వండుకున్న రైస్ని ఇలా ఒక ప్లేట్లో తీస్తున్నాను చూడండి. చల్లారి పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను కష్టపడి ఈ జ్యూసర్లో దబ్బకాయ పులిహోర మీకు చూపించడానికి జ్యూస్ తీసాను చూడండి. ఎంత వచ్చిందంటే ఒక కాయకి ఇంత జ్యూస్ వచ్చింది.